ఒకరికి 4 పదవులు, మరొకరికి 3 పదవులు. ఉన్నోళ్ళు పదవుల్లో ప్యాకప్ అయిపోతే ఏమీ లేనోళ్ళు ఏమిటి కర్మ అంటున్నారు. పదవుల పంపకాల విషయంలో పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుందే. సమతుల్యత లేక పార్టీ నవ్వుల పాలవుతుందే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేనలో ఎందుకు ఈ గందరగోళం? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీకి బలమైన జిల్లా. జనసేన పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకున్న జిల్లా. పార్టీకి ఇక్కడ బలమైన క్యాడర్ ఉందా జిల్లాలో? అలాంటి జిల్లాలో పదవుల పంపకాల్లో అన్యాయం జరుగుతోందని చర్చ మొదలైంది. కొందరిని అందలం ఎక్కిస్తున్న పార్టీ మిగిలిన వారికి మొండి చేయి చూపిస్తుండడం చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా జిల్లా నుంచి జనసేన నేత తుమ్మల రామస్వామి డీసీసీబీ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకుముందు ఆయన కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా ఉన్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో టికెట్ రాకపోవడంతో ఆయనకే జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. జనసేన పార్టీ మరో నేత తోట సుధీర్ ఎన్నికల ముందు సిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎన్నికల తర్వాత సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఆయనే కనకదుర్గ అమ్మవారి ఆలయానికి చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇచ్చిన వారికే పదవులిస్తూ పోతుంటే మిగతా వారి సంగతేంటని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. పార్టీలో మిగతా నాయకులు ఆ పదవులకు న్యాయం చేయలేరా అని చర్చించుకుంటున్నారు. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పదవి జనసేనలోనే మరొకరికి రావాల్సి ఉంది. కూటమి పొత్తులో భాగంగా ఆ పదవిని జనసేనకు వదిలేశారు. కానీ నెలలు నడుస్తున్నా ఇప్పటిదాకా కొత్త చైర్మన్ ఎన్నిక విషయాన్ని పార్టీ నాయకత్వం సీరియస్ గా తీసుకోలేదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి జనసేనలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. జిల్లా నుంచి జనసేనకు 4 ఎమ్మెల్యేలుంటే ఎస్సీ వర్గం నుంచి ఇద్దరు కాపు ఎమ్మెల్యేలున్నారు. కాకినాడ ఎంపీ కూడా కాపు సామాజిక వర్గమే. స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుతం డీసీసీబీ చైర్మన్ పదవిని కూడా కాపు సామాజిక వర్గానికే ఇచ్చారు. కాబట్టి చైర్మన్ పదవి కూడా తమకు ఇవ్వాలని బీసీ నేతలు పార్టీ ముందు ప్రపోజల్ పెట్టారట. తుమ్మల రామస్వామి దగ్గరే ఉన్న జిల్లా పార్టీ పగ్గాలపై పెండెం దొరబాబు ఆశలు పెట్టుకున్నారు. ఆయన పిఠాపురం మాజీ ఎమ్మెల్యేగా 2 సార్లు పనిచేశారు. ఈ ఏడాది మొదట్లో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువ కప్పుకున్నారు. తనకు ఏదో ఒక పదవిస్తే బండి లాగిస్తానంటున్నారట ఆయన. గతంలో కాకినాడ టీడీపీ సిటీ అధ్యక్షుడిగా పనిచేసి ఈ ఎన్నికల్లో జనసేన పార్టీలో చేరిన కాకినాడ ఎంపీ అనుచరుడు దొరబాబు, తోట సుధీర్ అనుచరుడిగా ఉన్న స్వామి వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. వీరు కూడా కాకినాడ సిటీ జనసేన అధ్యక్ష పదవిపై ఆశలు పెట్టుకున్నారట. పార్టీ బలోపేతం కావాలంటే నాయకులకు వారి సమర్థతకు తగ్గ పదవులివ్వాలి కదా అంటున్నారట. రాజకీయ భవిష్యత్తు ఉంటుందని పార్టీలో చేరామని, కానీ నాయకత్వం తమను ఇన్వాల్వ్ చేయకపోతే తాము మాత్రం ఏం చేయగలమని అంటున్నారట. దాంతో పార్టీలో చేరిన వారు ఉన్నామంటే ఉన్నామన్నట్లు అలా కాలం నెట్టుకొచ్చేస్తున్నారట. చైర్మన్ పదవి ప్రస్తుతం జనసేన పిఠాపురం కోఆర్డినేటర్గా ఉన్న మారెడ్డి శ్రీనివాస్కి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన కూడా కాపు సామాజిక వర్గం కావడం, అందులోనూ జిల్లాకు సంబంధం లేని వ్యక్తి కావడంతో ఆ వ్యవహారాన్ని హోల్డ్లో పెట్టేశారు. దాంతో ఆశావహులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా పార్టీ నాయకత్వం మాత్రం ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ఉన్న పదవుల్ని సర్దుబాటు చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యం అంటూ నేతలు నిరాశలో మునిగిపోతున్నారు. నెలలు గడుస్తున్నా పార్టీ ఈ వ్యవహారాన్ని ఎటూ తేల్చడం లేదు. అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోని సీన్ ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకెలా ఉంటుందోనని పార్టీ శ్రేణులే చెవులు కొరుక్కునే పరిస్థితి ఉంది తూర్పు గోదావరిలో.